From Srimad Bhagavatam, Srimad Bhagavad Gita, chapter 4, text 1. Sri Bhagavan Vacha Imam Vyavastate Yogam Proktavanamavyam Vivasvan Manave Praha Manur Ikshvakave Apravit. అనువాదము తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి దేవాది దేవుడైన కృష్ణ భగవానుడు పలికెను. అవ్యయమైన ఈ యోగ శాస్త్రమును నేను సూర్యదేవుడైన వివస్వానుకు ఉపదేశించి తిని, వివస్వానుడు దానిని మానవులకు పిత అయిన మను మహారాజుకు ఉపదేశించగా, మనువు దానిని రాజా ఇక్ష్వాకునకు ఉపదేశించను. తాత్పర్యం ఇక్కడ ఈ అధ్యాయాన్ని దివ్య జ్ఞానము, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అంటే మనకందరికీ ఇక్కడ కెమిస్ట్రీ, బాటనీ, మ్యాథమెటిక్స్ వీటన్నిటిని మెటీరియల్ నాలెడ్జ్ అంటారు. ఈ భగవద్గీతలో ఉండేటువంటి జ్ఞానాన్ని దివ్య జ్ఞానము లేదా ఆత్మ జ్ఞానము లేదా యోగ విద్య, భగవంతుడితో సంబంధాన్ని తెలియజేసేటువంటి జ్ఞానం యోగ విద్య లేదా దివ్య జ్ఞానము. బట్ ఈరోజు ఈ 4వ అధ్యాయంలో భగవంతుడు ఎందుకంటే మనం అందరం కూడా కృష్ణుడిని ఒక గొప్ప వ్యక్తిగా, దేవుడిగా అంగీకరించేవాళ్ళు ఎవరికైతే పూర్వజన్మల నుంచి లేదా ఈ జన్మలో వాడు గురువులను కలుసుకుని, మిగతా వాళ్ళందరూ కూడా ఈ కృష్ణుడిని ఒక కాల్పనికమైనటువంటి పాత్రగా లేదా ఒక గొప్ప వ్యక్తిగా, చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా, భగవంతుడిగా. ఎందుకంటే హిందువులకి భగవంతుడు అంటే వాళ్ళకి ఎలాంటి ఈ రోజుల్లో ట్రైనింగ్ లేకపోవడం వల్ల భగవంతుడు అనగానే వాళ్ళ మనసుకి రకరకాల దేవుళ్ళు వస్తారు. అనగా రకరకాల దేవుళ్ళు. పొద్దున ఇక్కడ ఒక 25 మంది వచ్చారు కొత్త వాళ్ళు. మధ్యాహ్నం 12 గంటలకి మేము 12 గంటలకు ఆరతి ఉంటుంది రోజు మందిరంలో. ఎరకై సంధ్య ఆరతి జరిగిందో రోజు ఇస్కాన్ మందిరంలో 6 మాటలు ఆరతులు ఉంటాయి. అంటే మీరు రోజులో ఏదో ఒక సమయం, మీకు ఏ సమయం అయితే అనుకూలంగా ఉంటుందో, సాయంత్రం ఏముంటుంది, సాయంత్రం లేకపోతే ఈరోజు మనం మందిరంలో భజనకి వెళ్ళే అవకాశం. మీరు తెల్లవారుదాం 4 గంటలకు రావచ్చు, మళ్ళీ తెల్లారిన తర్వాత 7:30కి రావచ్చు, మధ్యాహ్నం 12 గంటలకు రావచ్చు, మళ్ళీ మధ్యాహ్నం 4:30కి రావచ్చు, మళ్ళీ ఈరోజు వచ్చినట్టుగా సంధ్య ఆరతి అయిపోయింది. మళ్ళీ శయనారతి ఉంటుంది 8 గంటలకి. శయనారతి అవగానే మందిరం పోతుంది. అంటే మనుషులు కావాలంటే ఇస్కాన్ మందిరాలు ఎందుకు కట్టారు అంటే జనాలకి భగవంతుడిని తెలుసుకోవడానికి, భగవంతుడితో సంబంధం పెట్టుకోవడానికి ఏం చేయాలి. ఇస్కాన్ మందిరాలు అంటే మీకు మిగతా మందిరాల్లో ఏ విధంగా క్లాసులని, ఏ విధంగా పుస్తకాలని, మాట్లాడడం అని, భజనలని, మందిరాన్ని ఒక పద్ధతిలో నడపడం. మీరు ఎందుకంటే ఇక్కడ గురువు ఉన్నారు, గురువు, గ్రంథాలు, సాధన. అంటే ఎవరైనా వాళ్ళ జీవితంలో, ఈ జీవితంలో మనకి భయాలు ఉన్నాయి, మనకి చికాకులు ఉన్నాయి, మనకి తీరని కోరికలు ఉన్నాయి, మనకి ఆనందం కావాలా,
తర్వాత మనకి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ అన్యాయాలు ఏంటి, లేదా మనకి చనిపోతే ఏమవుతుంది, లాట్ ఆఫ్ ఆల్ థింగ్స్, ఎనీథింగ్ అండర్ ది స్కై, ఆకాశం కింద ఏమైనా అన్నీ అడగచ్చు. భగవద్గీతలో దానికి సంబంధించిన జ్ఞానం ఉంది. కాబట్టి ఇక్కడ ఈరోజు శ్లోకంలో మనం భగవద్గీతను ఉన్నట్టుగా అంగీకరించినట్లయితే ఒక్క దెబ్బకి టక్ 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 అంటే పిట్టలు కొట్టేవాడు ఉంటాడు, వాడికి పిట్టలు షూట్ చేయడం వస్తే దెబ్బకు పిట్ట రాలిపోతుంది అనగా, మనకి తెలియకపోతే అన్నీ పాడు చేసుకుంటూ ఉంటాం కానీ ఒక పిట్ట కొడుతుంటాం. అదే రకంగా మనం భగవద్గీతను సీరియస్గా తీసుకుంటే అన్నీ మనకు ఉండే సందేహాలన్నీ పేక మేడల్లా కూలిపోతాయి. రెడీ. మనకి సందేహాలు ఉన్నంత వరకు, మనకి అజ్ఞానం ఉన్నంత వరకు మనం ఏం చేయాలి తెలియదు, క్లారిటీ లేనంత వరకు ఎత్తుకులాట్లు ఉంటాం. అంతా క్లియర్ అయితే ఇవి రెండు విషయాలు బయటకు వస్తాయి. నేను భక్తి చేయకపోతే నా జీవితాన్ని నా చేతులారా పాడు చేసుకుంటున్నాను. ఆ భక్తి అంటే ఏంటి అంటే కృష్ణ భక్తి. ఎందుకంటే సందేహాలు పోయినాయి. అంటే మీకు సందేహం ఉంటే ఈరోజు ఇస్కాన్ మందిరానికి పోదాం, రేపు మనం రంగనాథ స్వామి గుడికి పోదాం, ఏందో విషయం ఏందో ఎటు పడితే తిరుగుతూ ఉంటాం. సందేహాలు పోయినాయంటే మీరు ఇస్కాన్ మందిరానికి పోయినట్లయితే మనకి విషయాలన్నీ కూడా చెబుతారు, మన చేత మనకి నేర్పిస్తారు, మన చేత చేయిస్తారు. మనకైనా డౌట్లు ఉంటే అడగచ్చు. మీరు రంగనాథ స్వామి గుడికి వెళ్ళి ఏమయ్యా అక్కడ శివాలయం మూలాపేటలో జరుగుతుంది, ఆయన ఏదో జీతం కోసం పనిచేస్తున్నాడు, ఈడెక్కడ దొరికాడు నాకు ఈ ప్రశ్నలు అడుగుతాం. వాళ్ళకి మీరు తలనొప్పిలాగా తయారవుతారు. కానీ ఇక్కడికి వచ్చి ప్రశ్నలు అడిగితే ఒకటి దొరికాడు రా మనకి, దేవుడి గురించి అడిగేవాళ్ళు ఈ సంతాలు ఎవరికి అనిపించటం లేదు, నీకు దేవుడి గురించి అడిగేవాడు ఒకటి దొరికాడు. ఆల్ రైట్, మనం నేర్చుకున్నదంతా వీళ్ళకి నేర్పించాలి కదా. అంటే ఇక్కడ వెల్కమ్, మీరు ఎన్ని ప్రశ్నలు నేను అడగండి. అక్కడికి పోతే వీడెక్కడ డబ్బులు ఏమన్నా ఇస్తాడని చెప్పి నేను ఇక్కడ ఆర్త్ ప్లేట్ పట్టుకుంటే ఏం స్వామి దేవుడు పండుకున్నాడు, అక్కడ నిలబడ్డాడు, ఏంది విషయం ఏంది, అక్కడ పండుకున్నాడు దేవుడు, ఇక్కడ దేవుడు నిలబడి ఉన్నాడు. ఇక్కడ దేవుడికి కాళ్ళు లేవు, చేతులు లేవు. ప్రశ్న మనం పట్టించుకోం కాబట్టి ప్రశ్నలు రావు, మనకి రావు. మీరు నిజంగా తెలియగలవాళ్ళైతే ఏంది ఈ విగ్రహాలకి చేతులు లేదు, ఏమైంది వాళ్ళకి క్వశ్చన్. మనకి చేతులు ఉన్నాయి, మనం చక్కగా ఎంతున్నాం, దేవుడు అట్టున్నాడు ఏంటి అడిగితే దాని వెనకాల పెద్ద పుస్తకం ఒకటి. ఈ కృష్ణుడు ఎవరైతే మనలాగే కనిపిస్తాడో కానీ ఈ రూపంలో, జగన్నాథుడి రూపంలో, ఎందుకు ఆ కృష్ణుడు జగన్నాథుడిగా ఇట కనిపిస్తున్నాడు, దాని వెనకాల ఏం జరిగింది, ఈ రకంగా అన్ని తెలుసుకోవచ్చు. మేమేమి ఎరకాటంలో పడేదేం లేదు. ఈ రకంగా కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో మనం దేవాది దేవుడైన కృష్ణ భగవానుడు పలికింది. అంటే దేవుళ్ళు చాలామంది ఉన్నారు, దేవుళ్ళకు కూడా దేవుడు ఫినిష్ అయిపోయింది. అంటే మీకు కేవలం ఒక లైన్ చదివేప్పటికే దేవాది దేవుడైన కృష్ణ భగవాన్ అంటే ఓహో, శివుడు దేవుడు, కానీ శివుడికి కూడా ఒక దేవుడు ఉన్నాడు, ఆయన కృష్ణుడు. అమ్మవారు ఆయన దేవుడు, ఆమెకు కూడా పైన దేవాది దేవుడు. మనకి దేవుళ్ళు ఉన్నారు, దేవాది దేవుడు ఇద్దరు ఉన్నారు. దేవతలకి వాళ్ళు మనకి దేవుళ్ళు, కానీ వాళ్ళ పైన కూడా ఇంకో దేవుడు కూర్చున్నాడు, ఆయన దేవాది దేవుడు, లార్డ్ ఆఫ్ ది లార్డ్స్, రాజాది రాజా, లార్డ్ ఆఫ్ ది లార్డ్స్.
అందుకే అంటారు పరమేశ్వరుడు. ఈశ్వరులు చాలామంది ఉన్నారు, పరమేశ్వరుడు అందరికంటే పైన ఉండేవాడు. అలాగే భగవంతుడు. భగవంతుడు అంటే అది కేవలం ఎవరైతే అల్టిమేట్ ఆయనకు మాత్రమే వాడాలి. దేవుళ్ళని అందరిని అనొచ్చు. ఇంగ్లీష్లో చెప్పాలంటే స్మాల్ జీ క్యాపిటల్ జీ. స్మాల్ జీ క్యాపిటల్ జీ అంటాం కదా రాసేప్పుడు. స్మాల్ జీ అంటే చిన్న చిన్న దేవుడు, క్యాపిటల్ జీ అది వచ్చి ఓన్లీ కృష్ణుడి కోసం పెట్టాలి. అంటే ఇక్కడ దేవాది దేవుడే కృష్ణ భగవానుడు పలికెను. ఫినిష్. 2 పదాలు వాడారు, దేవాది దేవుడు కృష్ణ భగవానుడు. అంటే మనకుండే 80% డౌట్ ఫినిషింగ్. దేవుడు అంటే కృష్ణుడు. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రీ భగవాను వాచ. భగవంతుడు మాట్లాడుతున్నాడంటే ఏ రకంగా పార్లమెంట్లో వాకప్ బోర్డు మీద చట్టం చేశారు. ఈ ముస్లింలకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, నోరు మూసుకుని. ఇంకా చట్టం అది. ఇంకా మాకు ఇష్టం లేదు సార్, మేము పట్టించుకుందా తీసుకెళ్ళి జైల్లో పారేస్తారు చట్టాన్ని పట్టించుకోకపోతే. ఒకసారి చట్టం అయిన తర్వాత అది మీకు నచ్చినా నచ్చకపోయినా దాన్ని మింగాల్సిందే, అంతే కదా. చట్టం అది. ఆ పార్లమెంటుని పెట్టిన దేనికి? చట్టాలు చేయడానికి. ఆ చట్టాలు చేసినప్పుడు నేను పట్టించుకోనంటే యు ఆర్ ఏ క్రిమినల్, మీరు ఒక నేరస్తుడు, అంతే కదా. అనే కదా పార్లమెంట్ పెట్టింది ప్రజలకి. మెజారిటీ ప్రజలు ఎలాంటి చట్టాన్ని కోరుకుంటున్నారు? అక్కడ జరిగింది ఏంటి అసలు? మామూలుగా రాజ్యాంగంలో రాసింది మతాలు, కులాలు, జాతులతో సంబంధం లేకుండా ఇక్కడ ఉండేటువంటి పౌరులందరికీ సమానంగా ఉంటాయి అవకాశాలు. ఇప్పుడు మధ్యలో ఇదెందుకు వచ్చింది వాకప్ బోర్డు అని? అంటే వాళ్ళు మెజారిటీలో ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో, ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళ నెహ్రూ టైంలో, ఇందిరాగాంధీ టైంలో జనతా పార్టీ 2 సీట్లు, మిగతా పార్టీ అన్నీ కలిపి 542లో వాళ్ళవి 450 ఉంటే అందరూ కూడా తోక ముడుచుకుని కూర్చోవాలి. నువ్వు ఓటు వేసిన అయిపోయి మాకు తేడా ఏం రాదే, మా చట్టాలు మేము చేసుకుంటాం అంటే వాళ్ళు రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా వాళ్ళకు ఉండేటువంటి మెజారిటీని ఉపయోగించి అన్యాయం చేశారు. రాజ్యాంగం అనేది కూడా ఉంది. బహుశా అప్పుడు ఉండేటువంటి సుప్రీంకోర్టు వాళ్ళ ద్వారా నియమించబడిన జడ్జిలు అవడం వల్ల వాడికి ఒక అవకాశం కలిగింది. కాబట్టి నేను ఎందుకు మాట్లాడాలా? అది కూడా అన్యాయం. జడ్జిల్ని రాష్ట్రపతి నియమించవచ్చు, కానీ నియమించిన తర్వాత రాజ్యాంగం ప్రకారం పోవాలి. వాడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు తొత్తులై ఉండి, పనికిమాలిన వాళ్ళు అయి ఉండి, కాంగ్రెస్ వాళ్ళు 450లో ఉన్నప్పుడు సంఖ్య సీట్లు, అప్పుడు వాళ్ళు వాకప్ బోర్డు అనే చట్టాన్ని పెట్టారు, పాస్ చేశారు. కానీ రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత జడ్జిలకు ఉంది, సుప్రీంకోర్టు జడ్జికి. ఆయన అనొచ్చు, ఇది ఈ సెక్యులర్ దేశంలో ఎందుకు మీరు ఒక సముదాయానికి ఈ రకంగా విశేషమైన అధికారాలు ఎందుకు ఇస్తున్నారు? రాజ్యాంగంలో అది లేదు కదా. కాబట్టి దీన్ని ఒప్పుకోదు. అంటే ఇక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటారు. చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటే పార్లమెంటేరియన్ తప్పు చేస్తున్నారు, అంతే రాజ్యాంగాన్ని బట్టి వాడు చూపించి మానవులు భారతదేశంలో ఉండే అందరూ కూడా సమానం, ఇట్లాంటి చట్టానికి చేయడానికి లేదని కూడా చెప్పచ్చు. థింక్ ఇట్ ఓవర్, గెట్ ఇట్ బ్యాక్. వేసారు వాకబోర్డు చట్టాన్ని పార్లమెంటు దాన్ని వాళ్ళు అమెండ్ చేసినా కూడా కొంతమంది కోర్టులు వేశారు. కోర్టు అన్ని పార్లమెంట్ వాళ్ళు చేసిన సవరణలు మంచిదే, వాళ్ళు అందరికీ సమానత్వాన్ని ఇచ్చే దిశలో చట్టాన్ని చేశారు. కాబట్టి సరిగ్గానే చేశారు, పోతా ఉండాలి. అంతేగాని ఈ రకంగా మనం అంటే అందరికీ ఎవరికి అన్యాయం జరగకూడదు. డబ్బు ఉన్నవాడు కావచ్చు, డబ్బు లేనివాడు కావచ్చు, వాడు ఎమ్మెల్యే కావచ్చు, వాడు సామాన్య పౌరుడు కావచ్చు, కానీ చట్టం ముందు అందరూ సమానం. అంటే ఇక్కడ మనం చూస్తుంది దేవాది దేవుడైన కృష్ణ భగవానుడు పలికెను అనగానే మనం కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఎందుకంటే భగవంతుడు మాట్లాడుతున్నాడు, చట్టం చెబుతుంది. అంటే ఇంక మనం
మన సొంత తెలివితేటలు ఉపయోగించడానికి లేదు. భగవంతుడు ఆయన నిర్ణయిస్తున్నాడు. మనం అర్థం చేసుకున్నట్లయితే మనకుండే కష్టాలన్నీ దూరం అవుతాయి, మనకుండే సమస్యలకి సమాధానం దొరుకుతుంది. భగవంతుడు చెప్పినట్టుగా మనం చేయటం లేదు కాబట్టి మనంత ఈ గొడవలు పడి ఈ సంసారంలో వచ్చి నానా యాతనలు అనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఎవరో తెలియదు, భగవంతుడు చట్టాలు ఏందో తెలియదు. మనం ఒక నేరస్తుడిలాగా బతికి అది ఎందుకైంది, ఇది ఎందుకైంది అంటే లాభం ఏంది? మీరు ముందర అడగాల, నేను దేవుడు చెప్పినట్టు బతుకుతున్నానా లేదా సార్, నేను దేవుడు చెప్పినట్టు బతుకుతున్నాను లేదు సార్ అని అడగాలి కదా. అది పట్టించుకోలే. ఇప్పుడు ఎందుకు సార్ నాకే కష్టాలు వస్తున్నాయి అంటే భగవంతుడు వెనకాల పడ్డాడే అది ఆయనకి చెప్పాను. మళ్ళీ పనికి మాట్లాడి వెనకాల పడ్డానికి ఆయనకి చెప్పాను. ఎవడు చేసిన కర్మల్ని వాడు అనుభవించడానికి వదిలిపెట్టాడు దేవుడు. ఒక సామెత ఉంది హిందీలో సామెత, కాన్ ఖడా కర్ దో, హిందీలో సామెత ఉంది. भगवान के दरबार में देर हो रहा है, लग सकता है, लेकिन अंधेरा नहीं है. భగవంతుడి పరిపాలనలో మనకు అనిపించవచ్చు ఎందుకు నాకు న్యాయం జరగటం లేదు అది ఇది, కానీ భగవంతుడి పరిపాలనలో అన్యాయం జరిగే అవకాశం లేదు. మీరు తొందరపడుతున్నారు, మీరు దుఃఖం అనుభవం రాసిపెట్టింది. నేను ఇంత మంచివాడిని నాకెందుకు వచ్చేది, ఇప్పుడు మంచివాడు వెనకాల ఏం చేశాడు మీకేం తెలుసు. కాబట్టి మీరు మంచివాళ్ళైతే మీకు మంచి జరగవలసే ఉంటుంది, దాన్ని ఎవడు ఆపు చేయలేడు. మీరు నిజంగా మంచివాళ్ళైతే మీకు మంచి జరగవలసే ఉంటుంది, చట్టం అది. అంటే అందుకని హిందీ సామెతలు ఏం చెబుతున్నారు, భగవంతుడి పరిపాలనలో అప్పుడు మనకి ఏంది నాకు న్యాయం జరగటం లేదు అనిపించవచ్చు, కానీ నువ్వు నిజంగా మంచివాడైతే నీకు ముందు వెనక న్యాయం జరగక తప్పదు. సత్యమేవ జయితే, మన తెలుగులో కూడా సత్యమేవ జయితే, ఆఖరికి సత్యమే గెలుస్తుంది కదా. కాబట్టి భగవద్గీతని హిందువులే కాదు, భగవద్గీతని ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి మనిషి చదవాలి. ఎందుకంటే రకరకాల దేవుళ్ళు లేరు, దేవుడు అనగానే అందరికీ ఒకటే. కాబట్టి వాళ్ళన్నది అందుకు వాళ్ళు మత మార్పిడి చేస్తూ ఉంటారు. వాళ్ళ అభిప్రాయంలో హిందువులు ఈ దేవుడుగా అది దేవుడు అంటున్నాడు. నాయన మూర్ఖుడా వారి వెధవా, దేవుడు అనేవాడు ఉంటే అందరికి ఒక్కడే ఉంటాడు, ఎవరికి అట్లా మాట్లాడే దమ్ములు లేవు. మత మార్పిడి చేసేవాడు వాడు మాట్లాడాల్సింది దేవుడు ఎవరో మాట్లాడుతున్నాడు అన్నాడు. అంతేగాని మీరు ఆ దేవుడిని వదిలిపెట్టి ఈ దేవుడు తిరండి, వీడికి బుద్ధి లేదు, ఈ హిందువుకి బుద్ధి లేదు. ఏం చెప్పచ్చు కదా, ఎవరే దేవుడు అనేవాడు మతం మార్పిడి ఎందుకే, అందరికీ ఒకే దేవుడు ఉంటాడు, ఆ దేవుడు ఎవరికి తెలుసుకుందాం, కూర్చోవా మాట్లాడుకుందాం, దానికి ఎవడు రెడీ ఉన్నాడు. వాడికి ఏదో క్రిస్టియన్ కంట్రీ నుంచి వాడికి డబ్బులు బలిసి ఈ పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు. ఈ హిందువులకు డబ్బులు కావాల్సి వచ్చి వాడికి దేవుడు కావాలని క్రిస్టియన్ కాటన్నా. వాడి క్రిస్టియన్ అయితే ఏ హాస్పిటల్లో నాకు ఉద్యోగం వస్తుంది, ఏ స్కూల్లో నాకు ఉద్యోగం వస్తుంది. వాడు వీడిని క్రిస్టియన్ చేస్తే నాకు అమెరికా పోవడానికి ఎన్ని మాటలు నాకు ట్రిప్పులు. ఇప్పుడు వాడు దేవుడు లేదు పాడు లేదు, వాడు చేసేంత. దేవుడు అయితే జ్ఞానంతో ఈ విధంగా మాట్లాడాలి. దేవుడు అనగానే ఇక డబ్బులు చూపించి అమెరికా ట్రిప్ చూపించి మతం మార్చుకోవడం ఆల్ నాన్సెన్స్. దేవుడు ఏమన్నా అమెరికా ట్రిప్ కోసం వాడు క్రిస్టియానిటీ ప్రచారం చేస్తున్నాడు, వీడు హాస్పిటల్ ఉద్యోగం కోసం వీడు క్రిస్టియన్ అవుతున్నాడు. ప్రజలు దేవుడు ఒకడున్నాడు అక్కడ, దేవుడితో సంబంధమే కనబడుతుంది. ఈ రకంగా మనం లోతుగా చూసి ఆల్ నాన్సెన్స్. నిజంగా దేవుడు మాట్లాడేవాడు మతం మార్పిడి అని ఇట్లా మేము మాట్లాడుతున్నాము. దేవుడు ఈ స్వామి కరెక్ట్గా దేవుడి గురించి చెబుతున్నాడు కాబట్టి నేను కృష్ణుని పూజించాలి అట్ట మాట్లాడాలి. కానీ వాళ్ళకి ఆశలు చూపించి భయపెట్టి ముస్లింలు భయపెట్టి ఆయన చంపేస్తారు, ముస్లిం మతం పుచ్చుకోకపోతే అంటారు. మీకు గతి లేక ఎందుకంటే బతికుంటే బలుసాగు తినచ్చు, ఎందుకంటే చావడం ఎవరికి ఇష్టం ఉండదు కదా, మీకు భయంగానే ఉంటుంది చావంటే. అందుకే ఇప్పుడు భారతదేశంలో ఉండే ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్, కన్వర్టెడ్ ముస్లిమ్స్ వీళ్ళంతా పెద్ద ఏదో దేవుడు ఇక్కడ హిందూ మతంలో దేవుడు దొరకలేదు అందుకని వాడు కన్వర్ట్ కాల. ఒకటి గతి లేక ఆ ముస్లింల నవాబుల పరిపాలన
నవాబుల పరిపాలన, వాడు కత్తి తీసుకొస్తాడు, ఔరంగజేబు, బాబరు, గజనీ మహమ్మద్ మారుతావా చస్తావా అంటాడు. ఎందుకు వచ్చిందిరా బాబు అని మతం మార్పు చేసుకుంటాను. మతం మార్పు చేసి ఇంకా అలవాటైపోయి మళ్ళీ ఇటు రాలేక సిగ్గులేక అంటే ఇక్కడ భగవద్గీతలో దేవాది దేవుడైన కృష్ణ భగవానుడు పలికను. భగవంతుడు పలికాడంటే మనం నిజంగా కృష్ణుడి దేవుడైతే ఆయన ఏం చెబుతున్నాడు మనం జాగ్రత్తగా వినాలి కదా. జాగ్రత్తగా వినట్టయితే మనకి ఎంతో ఊరట కలుగుతుంది, మన భయాలు పోతాయి, మనకుండే అజ్ఞానం పోతుంది, మనకి దారి దొరుకుతుంది. ఏం కావాలి కాబట్టి ఏం చెబుతున్నాడు అవ్యయమైన యోగ శాస్త్రం అంటే అవ్యయం అంటే ఎటర్నల్. ఇదేదో అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు, ఇప్పుడు టైంలో భగవద్గీత ఎట్లా అప్లై అవుతుంది. అందుకని ఈ శబ్దం వాడు అవ్యయమైన అంటే ఎండ్లెస్. ఈ భగవద్గీత జ్ఞానం అప్పుడు అర్జునుడికి జ్ఞానం కలిగి తన కర్తవ్యాన్ని, ఇప్పుడు కూడా మనకు జ్ఞానం కలిగితే నేను ఎలా పనిచేయాలా ఇప్పుడు కూడా అప్లై అవుతుంది భగవద్గీత. కాబట్టి ఆయన అన్నాడు అవ్యయమైన యోగ శాస్త్రాన్ని. ఇక్కడ ఇంకో ఆలోచించే పాయింట్ ఒకటి పడేస్తున్నాడు. నేను సూర్యదేవుడైన యువస్వామి చెప్పాను. అంటే కృష్ణుడు వయస్సు చూస్తూ ఉంటే అర్జునుడికి కృష్ణుడికి వయసులో 2 ఏళ్ళ తేడా. అంటే వాళ్ళు సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, కృష్ణుడు వయస్సు ఏంది, నేను ఈ జ్ఞానాన్ని సూర్యుడికి చెప్పి అంటున్నాడు. అదే ఇప్పుడు నేను అంటా అనుకోండి, నా వయస్సు 70 ఏళ్ళు. 70 ఏళ్ళు అయితే నేను ఈ భగవద్గీత జ్ఞానాన్ని 9వ శతాబ్దంలో, ఆయన నీ వయసు 70 ఏళ్ళు అయితే 9వ శతాబ్దం అంటారు. నేను అడుగుతారు లేదు వెంటనే. నా వయసు 70 ఏళ్ళు, నేను ఈ 2021వ శతాబ్దంలో ఉన్నాను. 21వ శతాబ్దంలో ఉండి నాకు 70 ఏళ్ళు ఉండి నేను ఈ భగవద్గీత జ్ఞానాన్ని 9వ శతాబ్దంలో నేను రామానుజాచార్యులకు ఇచ్చారంటే నేను అడుగుతాను అదెట వీలవుతుంది. 70 ఏళ్ళ నుంచి 9వ శతాబ్దం అంటారు అంటే నేను దానికి జవాబు చేయగలిగాను కదా. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, ఈ జ్ఞానాన్ని నేను సూర్యదేవుడైన యువస్వానుడికి, సూర్యుడు సృష్టి ప్రారంభించున్నాడు. సూర్యుడు లేకుండా ఈ సృష్టి అనేది జరగదు. సృష్టి ఎప్పటి నుంచి ఎవడికి తెలియదు, ఎప్పటి నుంచి ఎట తెలుస్తుంది. ఇక్కడ ఈయన వయసు, కృష్ణుడి వయసు 100 అడుగులు లేవు గట్టిగా. నేను ఈ జ్ఞానాన్ని సృష్టి ప్రారంభం అంటే అర్జునుడు మనలాంటి చవట కాదు. అర్జునుడు మనలాంటి ఈ పెళ్ళాం బిడ్డలు కుటుంబాల ఆయన ఏదో చెప్పుకుంటూ ఉంటాడు, మనం దండం మారేసిపోదాం. అర్జునుడు అడుగుతున్నాడు, మీరు ఈ జ్ఞానాన్ని సూర్యదేవుడికి ఇచ్చారంటున్నారు. మన ఇద్దరి వయసు ఒకటైతే మీరు సూర్యదేవుడికి ఎలా ఇచ్చి ఉంటారు ఈ జ్ఞానాన్ని? అర్జునుడు ఈ ప్రశ్న అడగాలి. ఎందుకంటే కృష్ణుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే కృష్ణుడు మామూలు మనిషి అయి ఉండడు. మనలాగా 70 ఏళ్ళ శరీరం, మనకి 70 ఏళ్ళ శరీరం. ఈయన శరీరంలాగా మీరు ఎగరగలరా? మీరు ఈయనలాగా పనులు చేయగలరా? చేయలేము. ఈ వయసులో చేయగలడు ఆయన, మన వయసులో మనం చేయలేము. కానీ కృష్ణుడు ఆయన మనలాంటి మానవుడిగా భావిస్తే ఆయన సూర్యభగవానికి ఈ జ్ఞానాన్ని చెప్పే అవకాశం లేదు. కాబట్టి ఈ మాట్లాడుతున్నటువంటి కృష్ణుడు ఆయన్ని మనతో పోల్చుకోవడం చాలా తప్పు కదా. చాలా తప్పేమో అనుకోవాలి, మాత్రం చాలా తప్పే. ఎందుకంటే ఆయన కృష్ణుడి వయస్సు ఇక్కడంతా చూస్తున్నారు. కృష్ణుడి వయస్సు 120 సంవత్సరాలు. ఈ భూమి మీద 120 సంవత్సరాలు ఉన్నాడు కృష్ణుడు. ఈ భీష్ముల వారి గడ్డం వచ్చి తెల్లబడిపోయింది. ఆయనలాగా తెల్లగడ్డం అక్కడ చూస్తున్నాడు, తెల్లబడిపోయింది గడ్డం భీష్ముల వారికి. అర్జునుడు కూడా మీసాలు గడ్డలు వస్తున్నాయి. కానీ కృష్ణుడికి ఆయనకి 16 ఏళ్ళ కుర్రాడు, ఆయన గడ్డం లేదు, పాడలేదు, అంటే యంగ్ మ్యాన్. అదేంది, కృష్ణుడు అర్జునుడికి వయస్సు ఒకటే, అర్జునుడికి మాత్రం మీసాలు వస్తున్నాయి, గడ్డాలు వస్తున్నాయి.
అర్జునుడు శరీరంలో మార్పులు వస్తున్నాయి, కానీ కృష్ణుడి శరీరంలో మాత్రం ఎలాంటి మార్పులు రావటం లేదు. 10 ఏళ్ళ వాళ్ళకి మీసాలు ఉండవు, 20 ఏళ్ళు వస్తే మీసాలు వస్తాయి. భగవంతుడికి మీసాలు రావటం లేదు. అదట మామూలు మనుషులందరూ కాల ప్రభావంలో మార్పులన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా అందరికీ. కానీ కృష్ణుడు శరీరం, భగవంతుడి శరీరం కాలం ద్వారా మారేటువంటిది కాదు. అంటే భగవంతుడికి సాగు లేదు. అంటే భగవంతుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇప్పుడు మన మధ్యలో 100 ఏళ్ళ నుంచి ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ ఆయన ఎప్పుడూ ఉన్నాడు. ఆయన భగవంతుడు చనిపోవడం అంటే ఏముండదు. అందుకే దాని అంటే భగవంతుడు అవతరిస్తాడు. మనం చస్తాము పుడతాము, ఇది మన బతుకు. కానీ భగవంతుడు ఆయన అవతరిస్తాడు, ఆయన అంతర్ధానం అవుతాడు. భగవంతుడు ఏమవుతాడు? అవతరిస్తాడు, దిగొస్తాడు. ఆయన ఎప్పుడు ఉంటాడు, ఆయన దిగొస్తాడు. తర్వాత ఆయన పనులు చూసుకున్న తర్వాత అంతర్ధానం అవుతాడు, కనిపించకుండా పోతాడు. ఆయనకి సాగే ఉండదు. అందుకే మనం ఎక్కడ సమాధులు చూడము. రాముడికి సమాధి కట్టారు, ఆయన సమాధి కడితే ఆయన దేవుడు ఎట్ట అవుతాడు? ఆయన కూడా శరీరాన్ని వదిలిపెట్టి చచ్చింటే మనం ఎక్కడ రాముడికి ఇక్కడ సమాధి చేశారు. రాముడు ఎట్లా వెళ్ళిపోయాడు? సరైన నదిలోకి వెళ్ళాడు. ఆయన వెళ్ళి కనిపించకుండా పోయాడు. ఆయన శరీరం వదిలిపెడితే ఆ బాబర్ సమాధి, ఆ బాబర్ గారికి సమాధి, రాముడి జన్మస్థానంలో బాబర్కి సమాధి కట్టాడు. బాబర్ తెచ్చాడు, ఆ రామ మందిరం గోలుగట్టే బాబర్ సమాధి కట్టారంట. పీకి పారేశారు. బందరికి నాన్ సెన్స్. రాముడు అవతరించిన ప్రదేశంలో సమాధులు కడతాయని చెప్పి 700 సంవత్సరాల తర్వాత హిందువులు పీకి పారేసి మందిరం కట్టి జై శ్రీరాము భజనలు చేసుకుంటారు. అంటే సత్యం అనేది ఎవరు ఆపు చేయలేరు. ముందు వెనక భగవంతుడు ఒక వేలు ఆడిచ్చాడంటే పోతాడు. ముస్లింలు క్రిస్టియన్ అంతా కూడా ఓ అని పిట్టలాగా తెస్తారు, అంతా మిడతలాగా తెస్తారు. భగవంతుడు కేవలం ఒరే బాగుపడండి అని చెప్పి టైం ఇస్తున్నాడు. భగవంతుడిలో పాడలే. మనం అంత మూకమ్మడిగా, అంత మాబ్ మెంటాలిటీ, ఇట చేద్దాం అట చేద్దాం అంటే భగవంతుడు మన ఆ థాయిలాండ్లో భూకంపం వచ్చింది. భగవంతుడు ఏం చేయకన్నా ఇటు ఆడిచ్చాడంటే సార్ ఆ బిల్డింగ్ల కింద పోతే చస్తారు. అంటే వీళ్ళేదో అనుకుంటా అసలు విషయం చెప్తాను. హిందువుల్లాగా బతికితే ప్రపంచం అంతా కూడా వాళ్ళు హిందువులకి దాసులు అవ్వాల్సింది. ఎందుకంటే హిందువులు అందరికీ ఆనందానికి మార్గం చూపిస్తారు, ముక్తికి మార్గం చూపిస్తారు వాళ్ళు. కాబట్టి ప్రపంచం వాళ్ళంతా వాళ్ళు ఈ ప్రభుపాద స్వామి ప్రపంచం అంతా తిరిగాడు. ఆయన 10 ఏళ్ళు తిరిగాడు అంతే. 10 ఏళ్లలో ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, యూరోప్లో, అమెరికాలో ఎక్కడ తిరిగాడు అక్కడంతా కృష్ణ మందిరాలు కట్టి అందరి చేత భజనలు చేయండి, మీరు భజనలు చేసి బుద్ధి సరి చేసుకోండి అంటే ఒక్క మనిషి, ఒక ముసలివాడు 10 ఏళ్లలో చేశాడంటే భగవంతుడు అనుకుంటే ఆయన ఆగుతుందే. కాబట్టి హిందువులు వాళ్ళ పేరుకి హిందువులు, కానీ నిజంగా హిందువులు ఎలా బతకాలో. ఉదాహరణకు మిమ్మల్ని మీరు హిందువులేనా? తెల్లబొట్టేది అక్కడ, తెల్లబొట్టేది మొహం మీద, తెల్లబొట్టేది అంటారు మొహం మీద. కుంకుమ వేరు పెట్టుకున్నారు, పైన తెల్లబొట్టింది. అదేంది అది? ఏంది? ఎక్కడ పెట్టారు? ఎవరు పెట్టారు? ఎక్కడ పెట్టారు? ఎందుకు బాబా? అదే హిందువులు అంటే వాడవాడ ముస్లింని పూజించుకుంటే ముసలాడిని, ముస్లిము ఆవు మాంసం గొడ్డు మాంసం తినేవాడు, నమాజ్ చదివేవాడు, హిందువుల మీద అత్యాచారాలు చేసేవాడు. ఇది హిందువుల పరిస్థితి. ఇది నాకు తెలుసా బాబా పేరు ఎత్తుంది, అందుకే అడిగా మీ అందరికీ తెలియడం కోసం ఇది హిందువుల పరిస్థితి. ఇది ఏమీ తెలియకుండా ఏమీ తెలియదు. ఇక ఈమె ఎట్లుంటే కూతుళ్ళకి ఏం చెబుతుంది, మనవరాళ్ళకి ఏం చెబుతుంది, అంతా ఎడదాడు అంతే కదా. కాబట్టి ఈ దేశం పరిస్థితి ఎందుకుంది అంటే ఎవడు భగవద్గీత చదువుతున్నాడు, ఎవడు భగవద్గీత చెప్పినట్టు బతుకుతున్నాడు. మేము కొద్దిగా ప్రయత్నం చేస్తున్నాము,
భగవద్గీత తెలుసుకున్నాము. భగవద్ చెప్పినట్టు మేము ఒకటి కోసం ప్రయత్నం చేస్తే భగవంతుడు మాకు 100 ఇస్తున్నాడు. నేను ఒక మందిరం కట్టడానికి వచ్చాను, దేవుడు అని అవకాశాలు ఇచ్చాడు. ఇంతేకాదు 10 చోట్ల ఇచ్చాడు అవకాశాలు. కావల్లో ఉంది మా ప్రచారం, గూడూరులో ఉంది, సూళ్ళూరుపేటలో ఉంది. లేదా అంటే నేను ఒకటి చేయలేనంత ఫలితాన్ని నా మీద పడేశాడు ఒక మనిషి. నేను దేవుడిని కాదు కదా, ఆ తాడిపత్రిలో కూడా కూర్చోవాలి, ఇక్కడ కూడా కూర్చోవాలి అవుతున్నాయి. అందుకే మేనను కూర్చోబెట్టుకున్నాడు. ఏం చేస్తాను నేను అంటే దేవుడు నాకు ఎంత ఇచ్చాడు. కొద్దిగా మనం సరిగ్గా భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే దేవుడు కుప్పలు తెప్పలుగా అవకాశం ఇస్తున్నాడు. ఇంకా హిందువులందరూ హిందువుల్లాగా బతికితే ఆ ముస్లింలు నిలబడగలరా అండి, ఇక్కడ ఆ క్రిస్టియన్ నిలబడగలరా అండి. కాబట్టి హిందువులు ఎదవల్లాగా బతుకుతుంటే వాళ్ళు డబ్బు పెత్తనం చేసి బల క్రూరంగా ఉండి హిందువులు లొంగ తీసుకుంటున్నారు. వాళ్ళకి పట్టాల్సిన గతే ఇది. ఎందుకంటే హిందువుల ఇంకో రంగు బతకాలి కదా, పోతున్నారు జనాలు, కొట్టుకుపోతున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఈ అవ్యయమైన అంటే ఇది ఏదో అర్జునుడికి మాత్రమే ఉపయోగించే జ్ఞానం అంటున్నా. అవ్యయమైనటువంటి ఎప్పుడూ ఉండేటువంటిది. వ్యయం అవడం అంటే తెలుసు, ఖర్చు పెట్టడం. వ్యయము అవ్యయము అంటే ఎప్పటికీ అంతం కానటువంటి జ్ఞానం. కాబట్టి ఆయన సృష్టి ప్రారంభంలో ఇచ్చాడు, తర్వాత అర్జునుడికి ఇచ్చాడు కలియుగం ఆఖరిలో. ఆ తర్వాత పుస్తకం ద్వారా ఇప్పుడు కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఉండేటువంటిది. కృష్ణుడు చెప్పింది అర్జునుడికి, కృష్ణుడు అర్జునుడికి చెప్పింది అదే నేను ఇప్పుడు చెబుతున్నా. అంటే నేను కృష్ణుడు కాకపోవచ్చు, కానీ కృష్ణుడు చెప్పింది చెబితే మీకు అదే జ్ఞానం కలుగుతుందా లేదా. కృష్ణుడు నేను దేవుడు అని చెప్పాడు, నేను భగవద్గీత చదివి కృష్ణుడు దేవుడే అని చెబుతాను. అంటే మీరు కృష్ణుడి నుంచి నేర్చుకున్నట్టే అవుతుంది. దీన్ని ఏమంటారు, గురు పరంపర. నిద్రపోతున్నారే చాలా మాటలు చెప్పాం. మధ్యాహ్నం 1 గంట నిద్రపోతుంది, నేర్చుకోవాలండి. దేవుడు కూర్చుని ఆ నిద్రతో పోరాడుతుంటే ఇంకా వినేది ఉంది అక్కడ అనే కదా. నిద్ర ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తే అటు నిద్రపోతున్నారో తెలియదు, వింటున్నారో తెలియదు, ఏమవుతుంది. సో నేను ఇంకొక 7 నిమిషాలు, ఎంత 8 అయిందా. అదే ఈ యోగ శాస్త్రం, నేను భగవంతుని ఒక్కొక్క పదాన్ని కూడా భగవంతుడు మాట్లాడుతున్నాడు. భగవంతుడు మాట్లాడుతున్నాడంటే ప్రతి పదంలో కూడా. అందుకే మన ఆచార్యులు ఒక్కొక్క శ్లోకం తీసుకుని, నేను అంతా చదవాలి మీకు. ఈ శ్లోకం మీద ఆయన 3 పేజీలు తాత్పర్యాన్ని రాస్తాడు. 3 పేజీలు అంటే మీరు వారం రోజులు రావాలి ఇక్కడికి, అంతా పూర్తి. సాయి కొద్దిగా 2 లైన్లు చదివి చెప్పాడు, ఇంకా ఈ 3 పేజీలు అవ్వాలంటే. అందుకని అన్నీ చదవాలి. ఆ చదివేప్పటికే మన టైం అయిపోతుంది. మీకేం చదువుతాను నేను, అందుకని తాత్పర్యం చదవకుండా మేము ఇంతకుముందు చదివి ఉన్నది. అంటే మీరుండేటువంటి అరగంటలోనే కొద్దిగా మీ తలకి పంపు చేసి ఎక్కించి పంపించాలి. అంటే కాబట్టి మీకు చదవచ్చా. కాబట్టి మీరు ఇట్లంతా వేరే పనులు చేయమాకండి అజ్ఞానంలో. ఏందసలు భగవద్గీతలో ఏం రాసిందని అది నేర్చుకోవాలి ముందు. ఆ తర్వాత ఆ పద్ధతిలో పోవాలా. అప్పుడు చావు భయం ఉండదు, అప్పుడు బతికొండగానే ఆనందం కలుగుతూ ఉంటుంది. మనకు ఒక మనోధైర్యం కలుగుతుంది. మనం కూడా మీ పిల్లలకి అందరూ ఊరే తెల్లారుదాం నిద్రలేవండి, కృష్ణుడు దర్శనం చేసుకోండి, కృష్ణుడు భజన చేయండి, కొద్దిగా అన్నీ నేర్పిస్తుంది. మీరు నేర్చుకోండి. అక్కడ సనాతన ధర్మం వస్తుంది. వీళ్ళందరికీ తలొకటి. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ? మీరంతా ఒకే ఫ్యామిలీనా? ఇద్దరు ఒకటే ఫ్యామిలీనే? ఒకే ఇంట్లో ఉంటారా? ఒకే ఇంట్లో. ఆయన కుటుంబం లేదా? అప్పుడు వేరు ఆయన పెళ్ళాము, మీ పెళ్ళాము, మీరు మీ పిల్లలు వేరు దాన్ని సెపరేట్ ఫ్యామిలీ అండి. మీరు వేరే కుటుంబం, ఆయన వేరే కుటుంబం. ఈయన పెద్ద ఆయన. మీకు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మీ వాళ్ళు ఎవరు?
అది కరెక్ట్ కాదు. అదే అదే అడిగాను గుడ్. అందుకే అందుకే కూర్చున్నాడు ఓపికగా. తెలుగు కూడా చదువుతారా? తెలుగు కూడా చదువుతారా? వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? డాక్టర్. స్పెషాలిటీ ఏమైందా డాక్టర్? మీరు ఏం ప్రాక్టీస్ చేసేవాళ్ళు? అదే ఏం సబ్జెక్టు? ఆయన సైకియాట్రిస్ట్ అయ్యింది. సైకాలజీ. నేను కూడా డాక్టర్ అందుకని అడుగుతున్నాను. నేను యూరాలజిస్ట్. తిరుపతిలోనే ఎంబీబీఎస్ చదువుకుని అమెరికాలో నేను తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ ఎస్విఎంసి ఇన్ 94 74 79. Now you are living in Nellore. మీరు ఎక్కడ ఉంటారు మామూలుగా? దట్ ఈస్ రక్త సంబంధికులు. అంటే మీరు ఎవరికి పుట్టారు, మీ పెళ్లి చేసుకుంటే మీ కుటుంబం ఎక్కడ, ఈ విషయాలు అడుగుతున్నారు. గుడ్. మా ఫాదర్ లేరు, మా మదర్కి కూడా 96. ఇద్దరు మిస్సెస్లా? అదే గీతం బుక్ ఒకటే తెచ్చేది. ఆయనకోటి ఈయనకోటి అడ్డంగా పోతాయి రికార్డింగ్ అవుతాయి. ఇది ఇంగ్లీష్లో కూడా. నేనే డాక్టర్ సుఖదేవ్ సార్. Very good. So today we are meeting. We will go to room. This one is yours number? Yeah. I have written about 15 books on different topics. And this book became big in demand. Somebody, Telugu person in UK read it. Swami, I will sponsor this book. You print it in English. Now I translate it into English. Proofreading. It will be over in a day or two. అమెరికా నుంచి మన తెలుగు వాళ్ళు 13th I am going to Coimbatore. 14th I will be in Perambur. I will come back. I am available from 15th onwards here. It looks like you have good interest. I will take you around to our Tadpatri farm. What a model community we are trying to develop. And పేరు నంబర్ నాకు ఇవే. మై నేమ్ అండ్ నంబర్ ఇస్ దేర్. టైం అయిపోయింది. అందరూ ఒకసారి హరే కృష్ణ మంత్రం అనండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.